గుజ్జు అరిగిపోయిందంటే అదేనా సార్? అదే ఇప్పుడు అందరికీ తెలిసింది కూడా. ఎందుకు ఆపరేషన్ చేసుకున్నాం అంటే గుజ్జు అరిగింది సార్ అంటారు. గుజ్జు అరిగిన దానికి గుజ్జును పెంచాలి కానీ మొత్తం మోకాలు ఎందుకు తీయాలి? స్టేజెస్ మేము చూడం. మేమేం చూస్తాము, ఇక్కడ ఏది దెబ్బతిన్నది. కొన్నిసార్లు లిగమెంట్ ఒక్కటే దెబ్బతిని ఉంటుంది, లిగమెంట్కి పిఆర్పి చేస్తాం. ఒకసారి గుజ్జు అరిగి ఉంటుంది, గుజ్జుకి ట్రీట్మెంట్ చేస్తాం. సో అట్లాగే ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయిందో ఆ పార్ట్ని కనుక్కొని ట్రీట్మెంట్ చేస్తాం కానీ స్టేజెస్ మేము చూడం. నా దగ్గర స్టేజ్ 4 వాళ్ళు రావచ్చు, స్టేజ్ 3 రావచ్చు, మేము చూడం. మేము చూసేదంతా కూడా పేషెంట్ని క్లినికల్గా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఒక స్కాన్ చేస్తాం. ఆ స్కానింగ్లో పేషెంట్ చెప్పే నొప్పి ప్లస్ స్కానింగ్ కానీ కొరలేట్ అయినాయి అనుకో, దాన్ని స్కానింగ్లో కనుక్కొని దాన్ని ట్రీట్ చేస్తాం. ఇప్పుడు గుజ్జే అరిగింది అనుకోండి, ఇగో ఇట్లా అరిగి ఉంటుంది, ఇక్కడ చూడండి ఎర్రగా అయింది, ఇది నార్మల్గా ఉంది. ఇప్పుడు ఈ పేషెంట్లో ఇక్కడ అరగడం వల్లనే నొప్పి వచ్చింది కాబట్టి మోకాలంతా ఎందుకు తీయాలి? దీన్ని మళ్ళీ ఇట్లా చేస్తే లాజికల్గా సైంటిఫిక్గా కరెక్ట్ అవుతుంది, కరెక్ట్ అయ్యి నొప్పి తగ్గుతుంది.